నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో చాలా వరకు మగవారితో పోలిస్తే ఆడవారిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అలాగే పీరియడ్స్ ఆగిపోవడానికి లేట్గా రావడానికి థైరాయిడ్ ఒక రీజనా, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ ఉన్నారు. కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు, కాల్ చేయండి. సో నమస్తే డాక్టర్. నమస్తే. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో పీరియడ్స్ రాకపోవడానికి థైరాయిడ్ ఈజ్ మెయిన్ రీజన్, లేకపోతే వన్ ఆఫ్ ద రీజన్ అంటారా? డెఫినెట్లీ అండి. జనరల్గా మనకు థైరాయిడ్ గురించి మాట్లాడకంటే ముందు అసలు జనరల్గా థైరాయిడ్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో థైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. సో గ్లాండ్స్ అనేవి ఎప్పుడు అంటామంటే మనం ఆ గ్లాండ్ నుంచి ఎప్పుడైనా ఒక హార్మోన్ రిలీజ్ అయితే దాన్ని మనం గ్లాండ్స్ అనే అంటూ ఉంటాం. సో జనరల్గా మనకు థైరాయిడ్ అనేది మనకు నెక్ రీజియన్లో ఉంటుంది అనమాట, సెర్వైకల్ రీజియన్లో. ఆ నెక్ ముందు భాగంలో ఈ గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఈ గ్లాండ్ మెయిన్లీ ఫంక్షన్ ఏముంటుందంటే జనరల్గా T3 అండ్ T4 థైరాయిడ్ హార్మోన్స్ అని అంటాం. ఇవి రిలీజ్ చేయడానికి వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ ప్లేయర్ చేస్తుంది అనమాట. ఇది రిలీజ్ అవ్వడానికి ముందుగా TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదేమో మనకు పిట్యూటరీ గ్లాండ్ అంటే బ్రెయిన్లో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి TSH అనేది మనకు థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తేనే T3 అండ్ T4 అనేది రిలీజ్ అవుతుంది. సో మెయిన్లీ T3 అండ్ T4 ఈ రెండు హార్మోన్స్ ఫంక్షన్స్ ఏముంటాయంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిజం అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ కాల్షియం మెటబాలిజం కానివ్వండి, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ ప్రోటీన్ మెటబాలిజం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనం తిన్న ఫుడ్లో కాంప్లెక్స్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి. సో ఇది మెటబాలైజ్ అవ్వాలి అంటే T3, T4 వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ దిస్, మనకు డైలీ రొటీన్గా మనకు ఏదైనా వర్క్ చేయాలి అంటే ఎనర్జీ అనేది అవసరం కాబట్టి సో ఈ మెటబాలిజం జరిగితేనే మనకు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ఇట్లాంటి T3 అండ్ T4 అనేది ఎక్కువ అవ్వడం కానీ లేదంటే తక్కువ అవ్వడంలో మనకు సిమ్టమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో జనరల్గా మనకి T3 అండ్ T4 అనేది ఎక్కువగా అయితే మనం హైపర్ థైరాయిడిజం అని అంటాం. ఎందుకంటే పేరులోనే ఉంది, హైపర్ అంటే ఎక్కువగా. సో ఈ T3 అండ్ T4 అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు TSH లెవెల్ అనేది డ్రాప్ అవుతుంది. అండ్ T3 అండ్ T4 తక్కువ అయితే TSH ఎక్కువ అవుతుంది, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. సో దాన్ని మనం హైపోథైరాయిడిజం అని అంటూ ఉంటాం. సో జనరల్గా మనకు సిమ్టమాటిక్లో డిఫరెన్స్ ఏముంటాయంటే హైపర్కి హైపోకి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ లైఫ్లో చూసుకున్న కేసెస్ ఏముంటాయంటే హైపోథైరాయిడిజం 60% కేసెస్ ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడిజంలో మనకు సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎక్కువగా ఒబేసిటీ లైక్ వెయిట్ గెయిన్ అవ్వడము, అండ్ ఆల్సో కొంచెం డిప్రెషన్ అయిపోవడము, స్లగ్గిష్నెస్ అంటే ఎక్కువ కాలం లైక్ బద్దకిస్తూ ఉండడము, ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఎయిర్ ఫాల్ అనేది వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఫర్ హైపోథైరాయిడిజం అనమాట. అండ్ ఇవన్నీ కూడా కాకపోతే జనరల్గా మనకు ఓవ్యులేషన్ అంటే మెన్సెస్ అనేది నార్మల్గా ఫీమేల్ అందరిలో కామన్గా 28 నుంచి 30 డేస్ సైకిల్కి నార్మల్గా అవుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనకి హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు సో జనరల్గా T3, T4 హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకు మెన్స్ట్రల్ సైకిల్ని లైక్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే తగ్గినా కానీ లేకపోతే ఎక్కువ అయినా కానివ్వండి, కొంతమందికి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటాం. లైక్ ఒక పీరియడ్ గ్యాప్లోనే మళ్ళీ ఒక 15 డేస్కి మళ్ళీ పీరియడ్స్ రావడము, లైక్ అంటే ఇప్పుడు 1 మంత్లో 2 టైమ్స్ రావడం, అవన్నీ హైపోథైరాయిడ్లో చూస్తాం. ఎందుకంటే మెటబాలిజం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి. అదే హైపోథైరాయిడిజంకి వచ్చేసరికి పీరియడ్స్ అనేది స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఫర్ ద ఓవ్యులేషన్ అనమాట. అందువల్ల మనకు పీరియడ్స్ అనేది స్కిప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయలక్ష్మి గారు మహబూబాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ రతన్ కుమార్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా పాపకి 15 ఇయర్స్ ఉంటాయి సార్. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు సార్. ఓకే, ఎప్పటి నుంచి గమనించారు మీరు? సార్ ఇప్పుడు 3 మంత్స్ కింద వచ్చింది సార్ ఒకసారి. ఓకే. ఒక 1 మంత్ మొత్తం బ్లీడింగ్ అయింది సార్. ఓకే ఓకే. అంటే కొంచెం 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 అట్లా బాగా 1 మంత్ మొత్తం బ్లీడింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ నుంచి మళ్ళీ రావట్లేదు సార్ పాపకి. ఫైన్ అండి, ఏం కాదు. జనరల్గా ఏంటి అంటే మనకు ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇందాక చెప్పిన విధంగా T3, T4 థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఎక్కువ అయినా కానివ్వండి తక్కువ అయినా కానివ్వండి ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్, ఒక్కోసారి USG స్కాన్ కూడా చేయించండి అమ్మా. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏంటంటే మనకు ఒక్కోసారి PCOD లైక్ ఓవరీస్లో సిస్ట్ ఉన్నా కానీ లేదంటే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానివ్వండి కూడా బయటపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ జనరల్గా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయిపోయి అండ్ ఆల్సో స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
వన్స్ మీరు ఒకసారి యూఎస్జీ స్కాన్ తీసుకొని వచ్చి రిపోర్ట్ అనేది మాకు చూపిస్తే అండ్ ఆల్సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దానికి చేంజ్ చేసుకునేటట్టయితే పీరియడ్స్ అనేది నార్మల్ అయిపోతుందమ్మా. ఓకే అండి. సో అలాగే అసలు థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్గా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్గా మన బాడీలో ఏదైనా ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవుతాయి. సో ఎక్కువ కాలం సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళకి లైక్ అంటే కరెక్ట్గా న్యూట్రియన్స్ బాడీకి అందకపోతే ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో వీటిని మనం నార్మలైజ్ చేసుకోవాలి అంటే అయోడిన్ ఎక్కువ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. అయోడిన్ డెఫిషియన్సీ వల్లనే జనరల్గా ఈ హైపోథైరాయిడ్ అనేది కామన్గా వస్తుంటాయి. ఎందుకు వస్తుందంటే అయోడిన్ అనేది T3, T4 హార్మోన్ రిలీజ్ చేయడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ అయోడిన్ డెఫిషియన్సీ అయిపోవడం వల్లనో అండ్ ఆల్సో ఎప్పుడైతే ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళ లైక్ బరువు చాలా పెరుగుతున్నప్పుడు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి ఇట్లాంటి కామన్గా ఈ థైరాయిడ్ రిలేటెడ్ డిజీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళట్లో నాట్ ఓన్లీ దిస్ వాళ్ళకి ఇంకా స్ట్రెస్ రిలేటెడ్ హైపోథైరాయిడ్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎక్కువ కాలం వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉన్నా కానివ్వండి అండ్ ఆల్సో ఎట్లాంటి ఫ్యామిలీలో ఎలాంటి డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా అది ఆ మెంటల్ నుంచి ఫిజికల్ యాక్టివిటీకి లైక్ మెంటల్ టు ఫిజికల్ రిలేషన్ అని అంటూ ఉంటాం అనమాట. దానివల్ల కూడా వన్ ఆఫ్ ద కాజ్ అనమాట ఇట్లాంటి డిజీజ్ రావడానికి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు కాలర్ చెప్పారు సార్ అమ్మాయి ఏజ్ 15 years అని చెప్పి. సో వాళ్ళల్లో ఎందుకు ఇట్లా లేట్ రావడం కానీ హెవీ బ్లీడ్ అవ్వడం కానీ ఎందుకు జరుగుతుంది? వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జనరల్గా వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉండొచ్చు లైక్ అయోడిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి అండ్ ఆల్సో ఫ్యామిలీ రిలేటెడ్ అంటే జెనెటికల్గా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మదర్కి కానివ్వండి లేదంటే వాళ్ళ ఫాదర్కి కానివ్వండి ఎవరికా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి జెనెటికల్గా వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఎర్లీ స్టేజ్లో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ వన్ ఆఫ్ ద రీజన్ అయితే డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఆల్సో ఎట్లాంటి ఏమన్నా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా అండ్ ఎక్కువ కాలం లైక్ బయట జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీ దగ్గర వచ్చినటువంటి థైరాయిడ్ పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? జనరల్గా మనకు ఏదన్నా ఒక డిజీజ్ గురించి వచ్చిందంటే అది థైరాయిడ్ కానివ్వండి నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి అండ్ ఆల్సో డిఫరెంట్ రిలేటెడ్ ఆఫ్ డిజీజ్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కామన్గా ఏముంటుందంటే ఓమేకెన్ ఇంటర్నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అని అంటూ ఉంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అంటే ఏంటి అంటే జనరల్గా వాళ్ళ నాట్ ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్స్ వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ కూడా లైక్ కాజేషన్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఎందుకు వచ్చింది అండ్ ఆల్సో ఫ్యామిలీలో టెండెన్సీ ఉందా వంశపారంపరంగా వస్తూ ఉందా అది కూడా మనము రూల్ అవుట్ చేసుకొని అండ్ ఆల్సో వాళ్ళు ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంది లైక్ ఎక్కువ అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా లేదంటే ఎక్కువగా కూర్చొని అంటే పని చేసే వాళ్ళని మనము సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమన్నా హిస్టరీ ఉందా అట్లాంటివి మనం కనుక్కుంటూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ హిస్టరీ వచ్చిందో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. ఈ కాన్స్టిట్యూషన్ అనేది నాట్ ఓన్లీ ఇప్పుడు ఇద్దరు గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ తీసుకుందాం అనుకోండి. సో ఇద్దరికి హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కాజ్ వేరే ఉండొచ్చు అండ్ ఆల్సో వాళ్ళకి ఎక్కడి నుంచి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటేనే వాళ్ళకి సపరేట్ సిమిలిమమ్ అంటే కరెక్ట్ రెమెడీ అనేది డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా అలోపతిక్ మెడికేషన్స్ అంటే అది థైరోనామ్ అని అంటాం, అది వన్ ఆఫ్ ద సప్లిమెంట్స్ అనమాట. సో ఎక్కువగా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇట్లా థైరోనామ్ బయట నుంచి థైరాక్సిన్ అనేది మనం ప్రొడక్షన్ ఇస్తే వాళ్ళకి నార్మలైజ్ అవుతూ ఉంటాయి. అదే మా దాంట్లో ఏముంటుందంటే హోమియోపతిలో జనరల్గా కాన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్గా వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద బాడీ మనం అడ్మినిస్టర్ చేస్తే సో ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానివ్వండి నాట్ ఓన్లీ ఇంకా ఇంబ్యాలెన్సే కాకుండా సిమ్టమ్స్ ఏమున్నా కూడా అవన్నీ తగ్గుకుంటూ వచ్చు అండ్ ఆల్సో కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఓమేకెన్ ఇంటర్నేషనల్లో జనరల్గా థైరాయిడ్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ అనమాట. నార్మల్గా సివియారిటీ అంటే ఏంటి అంటే టైం పీరియడ్ డిసీజ్ ఎప్పటి నుంచి ఉంది కొంచెం ఒక 1 year లోపు ఉంది అంటే వాళ్ళకి 1 or 2 years మినిమం కోర్స్ అనేది వాడితే వాళ్ళకి కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అదే కొంచెం ఏజ్ కొంచెం 50 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఓకే, అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఎఫెక్ట్ అయ్యే ఏ పార్ట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎటువంటి దానికి మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం? జనరల్గా మనకు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే థైరాయిడ్ T3 అండ్ T4 ఈ 2 హార్మోన్స్ కూడా మన బాడీలో అన్ని పార్ట్స్కి అది వన్ ఆఫ్ ద హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ మజిల్స్కి కానివ్వండి అండ్ ఆల్సో హార్ట్కి కానివ్వండి లంగ్స్కి కూడా అవన్నీ కూడా అది హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట వాటి ఫంక్షన్స్కి.
సో ఎప్పుడైతే మనకు మజిల్ కాంట్రాక్షన్ అవ్వాలి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు పట్టుకొని పైకి లేపాలన్నా కూడా మజిల్ కాంట్రాక్షన్ అనేది అవసరం. ఈ మజిల్ కాంట్రాక్షన్ కూడా మనం T3 T4 అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మన బాడీలో ఎప్పుడైతే డీజనరేటివ్ చేంజెస్ అని అంటూ ఉంటాం కదా, అది ఎందుకు వస్తుందంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాల్షియం మెటబాలిజం తక్కువైపోతూ ఉంటుంది. జనరల్గా ఎప్పుడైతే ఈ కాల్షియం అబ్జర్ప్షన్ ఆఫ్ బోన్స్ తగ్గిందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఆర్థరైటిస్ చేంజెస్ కానివ్వండి అండ్ స్పాండిలైటిస్ చేంజెస్ ఇవన్నీ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనము అది ఎందుకు వచ్చింది, ఈ స్పాండిలోసిస్ వచ్చింది అనేది కాకుండా ఇంకా T3 T4 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందా, హైపోథైరాయిడ్ ఉందా, హైపర్ థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కూడా రోల్ అవుట్ చేసుకోవాలి. అప్పుడే కానీ వాళ్ళకి కంప్లీట్గా స్పాండిలోసిస్ కూడా అంటే క్యూర్ అవుతూ అండ్ థైరాయిడ్ కూడా క్యూర్ అవుతూ ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకు హార్ట్ ఎఫెక్షన్స్ ఉండొచ్చు, లంగ్ ఎఫెక్షన్స్ ఉండొచ్చు అండ్ ఆల్సో ఇంటెస్టైనల్ ఎఫెక్షన్స్ వచ్చేసి హైపోథైరాయిడిజంలో మనకు కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎందుకు అంటే జనరల్గా ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, ఎప్పుడైతే T3 T4 తక్కువ అవుతుందో మన బాడీలో మెటబాలిజం తక్కువ అయిపోతుంది. ఈ మెటబాలిజం తక్కువ అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువసేపు వాళ్ళకి అంటే మోషన్ పాస్ చేయాలనే సెన్సేషన్ అనేది ఉంటుంది. అదే హైపోథైరాయిడిజంలో ఎక్కువగా మనకు మెటబాలిజం అయిపోతుంది. సో వాళ్ళకి లూజ్ మోషన్స్ అవుతుంటాయి, రిపీటెడ్గా వాళ్ళకి మోషన్స్ వెళ్ళాలనే సెన్సేషన్ ఉండడం, అవన్నీ ఇంకా చెమటలు ఎక్కువగా రావడం, అవన్నీ హైపర్థైరాయిడ్లో చూస్తాం. సో ఎందుకు చూస్తామంటే వాళ్ళకి మెటబాలిజం అంటే మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఈ రెండు కూడా మనకు డిఫర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో మనకు జనరల్గా TSH టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి మనం ఎవ్రీ 3 months కూడా మనకు TSH అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటే, సో వాళ్ళకి అది కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే తగ్గుతుందా అవన్నీ కూడా చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అనిల్ గారు ఫ్రమ్ అనంతపూర్. అనిల్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ రతన్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నా భార్యకి PCOD ఉంది సార్, అది ఇంకా మాకు పిల్లలు కాలేదు, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఓకే ఎప్పుడు డయాగ్నోస్ అయిందంటే PCOD? అప్పుడే 2 years బ్యాక్ అయింది సార్. అది 2 years బ్యాక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మెడికేషన్ యూజ్ చేస్తున్నారా? అవును సార్, మామూలుగా అయితే హాస్పిటల్లో చూపించుకుంటున్నాము. ఓకే, వాళ్ళు పాల్ప్రెస్ స్టడీ కానీ చేస్తున్నారు, కానీ ఏమి రిజల్ట్స్ రాలేదు సార్. నాకు కానీ టెస్ట్ చేయించుకుంటే నాకు కానీ కరెక్ట్గానే వచ్చినాయి సార్. ఓకే, మీకు సెమెన్ అనాలిసిస్ అవన్నీ చేస్తే అన్ని నార్మలే ఉన్నాయా? నార్మల్గానే ఉంది సార్. ఓకే, జనరల్గా PCOD ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా వస్తూ ఉంటాయి. సో మీరు ఎక్కువగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అప్పుడే కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అవన్నీ కూడా కంట్రోల్ చేస్తే ఉన్న సిస్టుల సైజ్ తగ్గి అండ్ ఆల్సో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాటితో పాటు మీకు మేనేజ్మెంటే కాదు ట్రీట్మెంట్ అనేది కూడా అవసరం. ఎందుకంటే 2 years నుంచి ఉందంటున్నారు కాబట్టి మీరు ఒకసారి దగ్గరున్న బ్రాంచ్కి అయితే సంప్రదించండి. అండ్ ఒకసారి PCOD ఏదైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉన్నా, మీది సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఉన్నా కూడా ఒకసారి తీసుకొని వస్తే మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల మీరు ఒక 1 year or 2 years లోపే మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో అలాగే థైరాయిడ్ మనం మేల్స్లో ఎక్కువ చూస్తామంటారా, ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం? జనరల్గా థైరాయిడ్ ఇష్యూస్ వచ్చేసి 60% ఫీమేల్లో ఉంటాయి అండ్ 40% మేల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెరిడిటరీ పరంగా చూసుకుంటే ఫీమేల్స్కి ఉంటే వాళ్ళకి లైక్ ఆఫ్స్ప్రింగ్కి వచ్చే ఛాన్సెస్ 70% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేల్లో వచ్చేసరికి 30% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఎందుకు వస్తాయంటే జనరల్గా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫీమేల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది అవుతూ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH హార్మోన్ అండ్ TSH హార్మోన్ కూడా కరెక్ట్గా వస్తూ ఉంటేనే వాళ్ళకి ఇట్లాంటి T3 T4 హార్మోన్స్ ఇది ప్రొడక్షన్ అవుతాయి. సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, సో హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. మన ఆత్మీయులు వెంట ఉన్నప్పుడే అది అవుతుంది శుభారంభం. అందుకే ముతూట్ ఫైనాన్స్ ఎన్నో ఏళ్లుగా అందిస్తుంది మీ ప్రతి శుభారంభంలో ఆత్మీయులు ఇచ్చే నమ్మకాన్ని. ముతూట్ ఫైనాన్స్, ఇండియాస్ #1 మోస్ట్ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాండ్. గోల్డ్ లోన్ కోసం వెంటనే కాల్ చేయండి 1-800-202-1212 పై. GRT వారి శ్రావణ ఆశ్చర్యం, అందమైన నగలతో ఆశ్చర్యకరమైన బహుమతులు మరియు GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. GRT జ్యువెలర్స్.
ఉల్లిగడ్డ పెట్టండి, ఎల్లిగడ్డ పెట్టండి, ఈ మధ్య ఒకడు వచ్చి ఆలుగడ్డ పెట్టండి అంటాడు. ఇవన్నీ మంచివే బిర్యానీలు, కానీ రియల్ హెయిర్ గ్రోత్ కి ట్రీట్మెంట్ కావాలంటే మాత్రం త్రయా వల్లే అవుతుంది. హెయిర్ టెస్ట్ చేయించుకోండి అండ్ అక్కడున్న డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన కిట్ ని వాడండి. 2.5 లక్షల మంది కన్నా ఎక్కువ ఇండియన్స్ రియల్ హెయిర్ గ్రోత్ చూశారు. కేవలం 5 నెలల్లో 93% సక్సెస్ రేట్. మొండి కలుపు మొక్కలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? బాయర్ తీసుకొచ్చింది కౌన్సిల్ యాక్టివ్. కేవలం ఒక పిచికారి 90 గ్రాములు ప్రతి ఎకరానికి పొందండి. 0 నుంచి 12 రోజుల దాకా ఎప్పుడైనా పిచికారీ చేయండి. గడ్డి, మోధ, వెడల్పు ఆకులు అన్ని అంతం. ప్రభావవంతమైన బలం, దృఢమైన పంట, మెరుగైన లాభం, అత్యున్నత గౌరవం. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్. కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏంటి సార్, నేను ఇప్పుడు 35 mg వాడుతున్నాను సార్. ఓకే. నా పాత లెవెల్స్ 11 వరకు ఉండేవి, ఇప్పుడు 5.5 వచ్చాయి. ఓకే. నెక్స్ట్ ఇలాగా సపోజ్ TSH రీడింగ్ నార్మల్ లెవెల్కి వచ్చింది సార్, విత్ ఇన్ లిమిట్స్. ఓకే. కెన్ ఐ స్కిప్ అంటే వాడటం ఆపేయచ్చా? జనరల్గా మీకు థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉందండి? హైపోథైరాయిడ్ గత సంవత్సరం నుంచి ఫ్లక్చుయేట్ అవుతుంది సార్. కొంచెం వర్కౌట్స్ చేసుకుని దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నాను. ప్లస్ ఈ టాబ్లెట్స్ కూడా గత 1 month నుంచి వాడుతున్నాను సార్. 1 month నుంచైనా స్టార్ట్ చేసింది? అవును సార్. ఓకే. ఓకే. జనరల్గా మీకు థైరాయిడ్ అనేది ఎప్పుడైనా మనకు హైపోథైరాయిడ్ వచ్చింది అంటే మినిమం ఒక 3 years వరకు అయితే అవి ఉంటుందండి. ఆ ఫ్లక్చువేషన్ అనేది కూడా మీకు డిపెండింగ్ అపాన్ యువర్ ఫుడ్ ఇంటేక్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ కూడా దానిపైన కూడా డిపెండెన్సీ ఉంటుంది. కాబట్టి మీరు మేనేజ్మెంట్తో పాటు మీకు ట్రీట్మెంట్ కూడా అవసరమే. ఎందుకంటే ఇనిషియల్గా 11 ఉంది అని అన్నారు కాబట్టి, సో అది ఒకేసారి 5కి రావడం కూడా అది హార్మోన్స్ మీకు సప్లై చేస్తేనే వచ్చింది. కాబట్టి మీకు న్యాచురల్గా మీకు క్యూర్ కావాలి అంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మీకు బెనిఫిట్ అండి. ఎందుకంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మీకు హార్మోన్ అనేది డిపెండెన్సీ పెరగకుండా మీ బాడీలో థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3 T4 న్యాచురల్గా ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, మీకు డైట్ చార్ట్ కూడా మెన్షన్ చేస్తాము. సో ఆ డైట్ కూడా ఫాలో అవుతూ మేనేజ్మెంట్తో పాటు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే లైఫ్ లాంగ్ మీకు ఇప్పుడు ఫ్లక్చుయేషన్ కాకుండా కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఒక వ్యక్తి థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? జనరల్గా మనకు ఏదైనా ఒక డిసీజ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది కాంప్లికేషన్కి దారితీస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం థైరాయిడ్ హార్మోన్స్ని అది కరెక్ట్గా మానిటర్ చేసుకోకుండా ఇంబ్యాలెన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే మన బాడీలో చాలా చేంజెస్ అనేది కామన్గా చూస్తాం. ఎందుకంటే మన కాల్షియంలో T3 T4 అనేది కాల్షియం మెటబాలిజంని కూడా రూల్ అవుట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియం మెటబాలిజం మనకు జనరల్గా బోన్స్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము బోన్స్కి కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ అయిపోతుందో లైక్ ఆస్టియోఆర్థరైటిస్కి దారి తీయడము, ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఫర్ ద ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. అంటే ఎర్లీ ఏజెస్లో ఎప్పుడైతే T3 T4 మనకు ఇంబ్యాలెన్స్ అవుతే ఆస్టియోఆర్థరైటిస్ రావడము. అండ్ ఆల్సో T3 T4 మనకు బాడీలో ఇంటెస్టైన్ పైన కూడా మనకు ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు ఇంటెస్టైనల్ ఫంక్షన్ తక్కువ అయిపోయి లైక్ బవెల్ మూమెంట్స్ తక్కువ అయిపోతే కాన్స్టిపేషన్కి దారి తీయడం, కాన్స్టిపేషన్తో పాటు పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇవన్నీ కూడా మోషన్ ఎప్పుడైతే హార్డ్ వస్తుంటుందో సో ఇట్లాంటి మనకు యానోరెక్టల్ డిజీజ్ రావడం కూడా మనకు కాంప్లికేటెడ్ స్టేజ్కి తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇంటెస్టైనల్ ఫ్యాక్ట్, మనకు లివర్ ఎంజైమ్స్కి కూడా మనకు T3 T4 అనేది రోల్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు T3 T4 ఇంబ్యాలెన్స్ ఉంటే లివర్ నుంచి వచ్చే ఎంజైమ్స్ కూడా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో ఇండైజెషన్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఆల్సో అసిడిటీ రావడము. అండ్ ఫస్ట్ చెప్పాను కదా, ఎప్పుడైతే మనకు మజిల్కి కాంట్రాక్షన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి T3 T4. సో ఎప్పుడైతే మనకు T3 T4 హార్మోన్ తక్కువ అయిపోతుంటే మనకు మజిల్ వేస్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. లైక్ ఎక్కువగా మనము డైలీ రొటీన్ రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీస్ కూడా మనం చేసుకోకపోవడము, ఇవన్నీ ఇంకా లాస్ట్కి లైక్ డిఫార్మిటీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనకు ఇది నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడిందో సో అప్పుడు మనకు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానివ్వండి అండ్ ఆల్సో ఎక్కువ డెమెన్షియా లైక్ మతిమరుపు రావడము, ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ స్టేజ్కి తీసుకుంటూ ఉంటాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వరలక్ష్మి గారు ఫ్రమ్ హైదరాబాద్. వరలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే,
నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అంటే ఇప్పుడు థైరాయిడ్ హెరిడిటీ అని కూడా అన్నారు కదా సార్. అవును, ఇప్పుడు అంటే మదర్కు ఉంటే డాటర్కి కూడా వస్తుందా? వస్తుంది అంటే ఛాన్సెస్ ఉందండి. నాట్ ఓన్లీ అంటే ఖచ్చితంగా 100% వస్తుందని కాదు, 50% ఛాన్స్ అండి. అంటే ఇప్పుడు మదర్కి స్టార్టింగ్ నుంచి లేదు సార్. ఇప్పుడు మెనోపాజ్ వచ్చినప్పుడు నాకు థైరాయిడ్ వచ్చింది. ఓకే, అది కూడా కంటిన్యూ అంటే అట్లా ఉంటుందా రావడం అనేది? జనరల్గా మనకు డిసీజ్ అనేది మన జెనెటికల్గా రన్ అవుతూ ఉంటుందండి. మీకు మెనోపాజ్ తర్వాత వచ్చినప్పటికీ కూడా మీకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న జీన్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి లైక్ ఆఫ్స్ప్రింగ్కి లైక్ మీకు మీ డాటర్ కానీ లేదంటే ఎవరికైనా కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ 100%, అది 50% ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పటి నుంచే మీరు కంటిన్యూగా లైక్ TSH మానిటర్ చేసుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళకి అంటే లైక్ జంక్ ఫుడ్ ఇవ్వకుండా అండ్ ఆల్సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి చెప్తూ అండ్ ఆల్సో ఎక్కువ కాలం లైక్ సెడెంటరీ యాక్టివిటీ ఏదన్నా ఉన్నా కూడా అది మానుకొని కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అది రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వన్స్ మనకి థైరాయిడ్తో మనం ఇబ్బంది పడి మనకి అటాక్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా నయం చేసే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అంటే మనము ఏజ్ అనేది ఫ్యాక్టర్ లాగా తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఎర్లీ ఏజ్లో ఎలాంటి డిసీజ్ వచ్చినా కానీ మనం కంప్లీట్గా క్యూర్ చేసే అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే కొంచెం ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా మెనోపాజ్ తర్వాత 50 years తర్వాత వచ్చినప్పటికీ సో వాళ్ళట్లో ఏమవుతుందంటే మెనోపాజ్ తర్వాత కాల్షియం అనేది కంప్లీట్గా డ్రాప్ అవుతుంది మన బాడీలో. సో ఎప్పుడైతే ఆ డ్రాప్ అవ్వడం వల్ల వాళ్ళకి T3, T4 హార్మోన్స్ కూడా వాళ్ళకి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళట్లో ఏంటి అంటే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు కొంచెం లాంగ్ డ్యూరేషన్ అనేది కోర్స్ అనేది అవసరం. అదే కొంచెం ఎర్లీ ఏజ్లో ఇట్లాంటి డిజీజ్ వచ్చిన వాళ్ళకి సో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇట్లాంటి పిల్స్ థైరాయిడ్ హార్మోన్స్ వేసుకోవడం కానివ్వండి లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఏం లేదు. సో విత్ ఇన్ ద రేంజ్ అంటే వాళ్ళకి రేంజ్ బట్టి వాళ్ళ సివియారిటీని బట్టి కూడా వాళ్ళకి కోర్స్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి కంప్లీట్గా కోర్స్ అనేది వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ లైఫ్లో రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్స్ థైరాయిడ్ ఉన్న మహిళకి అంటే కన్సీవ్ అవ్వడం కష్టం అంటారా? లేకపోతే థైరాయిడ్ ఉన్నా కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారంటారా? జనరల్గా మనకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ అనమాట. ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఈ మనకి థైరాయిడ్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకు ఎప్పుడైతే మనకు మెన్సెస్ టైంలో ఓవ్యులేషన్ అనేది టైం అనేది 14th డేకి ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ 14th డే అప్పుడు ఈ T3, T4 హార్మోన్స్ అనేటివి ఓవ్యులేషన్ జరగడానికి మనకు అది రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట హార్మోన్స్. ఎప్పుడైతే ఇది తగ్గినప్పుడు అట్లాంటి ఓవ్యులేషన్ రాకపోవడానికి గల కారణానికి మనం కన్సీవ్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వకుండా అంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. అయితే T3, T4 హార్మోన్స్ మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కొంచెం లైక్ నార్మల్గా 0.5 to 5 అనేది నార్మల్ రేంజ్ అనమాట థైరాయిడ్ TSH లెవెల్స్. సో ఎప్పుడైతే మనకు ఇట్లా విత్ ఇన్ ద నార్మల్ రేంజ్ ఉంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వాళ్ళకి 11 కానివ్వండి లేకపోతే కొంతమందికి 50 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి TSH వాల్యూస్. ఈ 50 రేంజ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం. అదే కొంచెం లైక్ 5 బిలో లైక్ అండ్ ఆల్సో 6కి దగ్గరలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కొంచెం లైక్ షార్ట్ డ్యూరేషన్తో పాటు వాళ్ళకి కంప్లీట్గా ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ని మనము కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు థైరాయిడ్ కానీ షుగర్ కానీ లైక్ ఏమైనా తీసుకుంటే కొన్ని లక్షణాలు కొన్ని మనకి బయటకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ దాని ఫ్లక్చువేషన్స్ గురించి మీరు చెప్తున్నప్పుడు చాలా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది అర్థమవుతుంది అండ్ ఇంటర్నల్గా. సో బయటికి కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? జనరల్గా మనకు ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా మనకు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అనమాట. అంటే ఒకరికి కమ్యూనికేట్ చేస్తే వచ్చే డిజీజ్ కావు. అండ్ ఇవన్నీ కూడా మెటబాలిక్ రిలేటెడ్ డిజార్డర్స్ అనమాట. సో ఇట్లాంటి మెటబాలిక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్లీ థైరాయిడ్లో వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పిన అంటే లైక్ హైపర్ థైరాయిడ్ ఉందా హైపోథైరాయిడ్ ఉందా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో వాళ్ళట్లో మనకు మేజర్గా మనకు బయటికి కనిపించే సిమ్టమ్స్ ఏముంటాయంటే హైపోథైరాయిడంలో వచ్చేసరికి వాళ్ళకి ఒబేసిటీ వస్తుంది, లైక్ ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడము అండ్ ఎయిర్ ఫాల్ రావడము, ఇవన్నీ హైపోథైరాయిడ్లో చూస్తాం. అదే హైపర్ థైరాయిడ్లో వాళ్ళకి ఏమంటే కంప్లీట్గా వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతారనమాట, లైక్ బక్కగా అయిపోవడము, లైక్ విత్ ఇన్ 2 to 3 monthsలోనే 5 kgs వెయిట్ లాస్ అవ్వడము, అవన్నీ హైపోథైరాయిడ్లో చూస్తాం. అండ్ ఆల్సో హైపర్ థైరాయిడిజంలో మెటబాలిజం అనేది ఎక్కువ అవుతుందని చెప్పాను కదా, వాళ్ళకి పర్స్పిరేషన్ అంటే చెమట ఎక్కువగా వస్తుంటుంది.
అండ్ ఆకలి కూడా ఎక్కువ అవుతుంది, లైక్ లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట హైపర్ థైరాయిడ్లో. అదే హైపోథైరాయిడ్లో వాళ్ళు ఏంటి అంటే మెంటల్లీ వాళ్ళు డిప్రెషన్ స్టేజ్కి వెళ్తారు, ఎందుకంటే మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది కాబట్టి డిప్రెషన్ రావడము అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ కూడా మనకు సిమ్టమాటిక్గా మనం చేంజెస్ అంటే కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకుముందు కాలర్ కూడా మిమ్మల్ని అడిగారు, Yeah. అంటే మెనోపాజ్ తర్వాత వచ్చినది అది డాక్టర్కి వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి. సో అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే మనం ఫీమేల్స్లో ఇది చూస్తూ ఉంటామా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ అది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట థైరాయిడ్? ఇప్పుడు హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ కానివ్వండి, కొంచెం అది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ జెనెటికల్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టరే. నాట్ ఓన్లీ జెనెటికల్, వాళ్ళు ఉండే హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లీడ్ చేస్తున్నారా లేదా అది కూడా ఇంపార్టెంటే. అండ్ మెనోపాజ్ తర్వాత ఇందాక చెప్పిన విధంగా కాల్షియం డ్రాపేజ్ అవ్వడము అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనము మెనోపాజ్ అటెండ్ అయినాక వాళ్ళకి కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో హెల్దీ ఫుడ్, ఐరన్ సప్లిమెంట్స్ ఉన్న రిచ్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి హైపోథైరాయిడ్ రాకుండా మనం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కిందకి చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి నాట్ ఓన్లీ అప్పుడు వచ్చిన థైరాయిడే కానివ్వండి, వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి లైక్ వాళ్ళ డాక్టర్ కానీ లేకపోతే వాళ్ళ సన్కి కానివ్వండి రాకుండా కూడా ఉండడానికి మనం ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే నార్మల్గా ఎటువంటి డైటరీ ప్లాన్ ఉంటే మంచిదంటారు థైరాయిడ్? సో జనరల్గా మనకు థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి గాయిట్రోజన్స్ అని అంటాం. గాయిట్రోజన్స్ అంటే మనము ఎప్పుడైతే ఇట్లాంటి గాయిట్రోజన్స్ మనం ఫుడ్ ఇంటేక్ చేసినప్పుడు T3 T4 అనేది కొంచెం డ్రాపేజ్ అవ్వడం లేదంటే ఎక్కువ అవ్వడం కామన్గా చూస్తాం. సో ఈ గాయిట్రోజన్స్లో మెయిన్లీ మనకు క్యాబేజ్ అని అంటాము, కాలీఫ్లవర్ అని అంటాము, అండ్ ఆల్సో ఎక్కువగా సాల్ట్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉండాలి, అంటే అయోడైజ్డ్ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకోకపోతే ఇట్లాంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్కువగా వాళ్ళకి జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా అండ్ ఫ్యాట్ రిచ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా లైక్ ప్యాకెడ్ ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇవి అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళు రోజు ఎర్లీ మార్నింగ్ లేసి కొంచెం సన్కి ఎక్స్పోజర్ అవుతూ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ప్రివెంటివ్ చేసుకోవచ్చు అనమాట. నిజంగా రతన్ గారు థైరాయిడ్ అంటే ఏంటి అన్నదని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ థైరాయిడ్ అంటే జస్ట్ ఒక ఫ్లక్చువేషన్ వల్ల వస్తుందని నార్మల్గా చెప్తూ ఉంటారు, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ అందరికి అర్థమై ఉంటుంది అదేంటి అనేది, దాని ఫంక్షన్ ఏంటి అనేది. ఎనీవేస్ చాలా విషయాలు చెప్పారు, చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.